రోజు మహానుభావుడు స్వామి వివేకానంద గారి యొక్క జన్మదిన కార్యక్రమం జనవరి 12వ తేదీన ఆయన భారతదేశంలో జన్మించడం అనేది భారతదేశం యొక్క ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. అటువంటి మహానుభావుడు మరి భారతదేశంలో ఎవరో లేరనే చెప్పాలి. భవిష్యత్తులో కూడా అటువంటి వ్యక్తులు భారతదేశంలో పుట్టరేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే యువతకి మంచి సందేశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా సన్మార్గంలో నడిపించి భారతదేశం యొక్క ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లోనే భారతదేశం అంటే ఏంటి అనేది మరి ఆయన యొక్క ఉపన్యాసాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలియజేయడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క మరి జన్మదినం ఈ రోజు రాజమహేంద్రి కాలేజెస్ తరఫున ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మరి ఇవాళ మహాత్మా గాంధీ పుట్టినరోజు అంటే వైశాఖ చేస్తున్నారు, అంబేద్కర్ పుట్టినరోజు అంటే మాలలు చేస్తారు, అలాగే బాబు జగజ్జీవన్ రావు పుట్టినరోజు అంటే మాదిరి చేస్తున్నారు, అలాగే మన జ్యోతిరావు పూలే అంటే బీసీలు చేస్తారు. ఏంటి అసలు నాకు అసలు అర్థం కావట్లేదు ఈ పరిస్థితి ఏంటో. అంటే దేశ నాయకుల్ని ఎంతో త్యాగం చేసి ఆ రోజుల్లో వాళ్ళు ఎప్పుడు కూడా కులాలు చూడలేదు, ఎప్పుడు కూడా మీ కులం ఏంటని ఎవరిని అడగలేదు. మహాత్మా గాంధీ గారు ఎవరంటే వాళ్ళ కోసం మీద చేశారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం అందరి కోసం రాశారు, ఒక మాలల కోసం మాదిగల కోసం రాయలేదైనా. అలాగే వీళ్ళందరూ కూడా పూలే గారు సామాజిక స్పృహ తీసుకురావాలని చెప్పి పోరాటం చేశాడు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కులాలు ఎడగొట్టి మా కులం అని చెప్పి మరి వీళ్ళందరూ కూడా ఈ రకంగా చేయడం అనేది దేశంలో పట్టినటువంటి ఒక దౌర్భాగ్యంగా భావించాలి. ఈ కుల మతాలన్నీ పోవాలి. ఎందుకంటే ఈ కులాలు కానీ మతాలు కానీ కులాలు ఎందుకు వచ్చినాయంటే పూర్వం ఏ వృత్తి చేసుకునే వాళ్ళకి ఆ కులం అని చెప్పి కేటాయించడం జరిగింది. చాలా మంది తేలిగ్గా ఉంటుంది జోళ్ళు కుడితే, ఒక జోళ్ళు కుట్టిచ్చేస్తే సంవత్సరానికి మనకి రాజుగారు చెప్తారు. అలాగనే లేకపోతే ఇంకొకటి డప్పు వాయితే ఈజీగా ఉంటుంది, నెలకోసారి డప్పు వాయితే మనకి గ్రాస్ వెళ్ళిపోద్ది. అలా ఆలోచించి తక్కువలో ఉన్నటువంటి అన్ని తీసుకున్నారు. అప్పుడు వాటి వల్ల వాళ్ళ కులాలు తక్కువలోకి వెళ్ళిపోయింది. ఎవరైతే మరి కష్టపడి హార్డ్ వర్క్ చేసి పొలాలు పండించి పొలాల మీద ఆత్మహత్య చేశారో వాళ్ళు గొప్ప కులాల కింద వెళ్ళి పొలాల యొక్క వాల్యూస్ పెరగడం వల్ల దానివల్ల. అంతేగాని కులాలు అనేవి ఎక్కడా లేవు. మొన్ననే రీసెంట్ గా నేను ఒక కార్టూన్ చూడటం జరిగింది. ఆ కార్టూన్లో వానరాల టైప్ లో మనుషులు కోతి నుంచి వచ్చేదని అంటారు. వానరాల టైప్ లో బొమ్మలన్నీ వేసి ఆ ఒక్కొక్కటి ఈ కులం ఈ కులం ఏ మాత్రం చెప్పండి అని చెప్పి కొటేషన్ పెట్టారు. అంటే ఎవరు ఏ కులం నుంచి వచ్చారు, భగవంతుడు పుట్టేటప్పుడు ఎవరిని నీది కులం నీది కులం అని చెప్పి అల్లా చెప్పలేదు, యేసు ప్రభు చెప్పలేదు, భగవద్గీతలో చెప్పలేదు, ఎక్కడే చెప్పలేదు. కానీ కులాలు మనం సృష్టించుకుని చాలా మంది దౌర్భాగ్యం ఏంటంటే ఈ కులాలను అంటే కూడా రాజకీయం చేస్తారు. కానీ నిజంగా వాళ్ళ నాయకులు అయిన తర్వాత ఈ కులానికి చేసి లేదు. చాలా మందిని చూసాను, ఐఏఎస్ అయ్యేదాకా నేను కులం అని చెప్పి పాకులాడేస్తుంది. వాడు ఐఏఎస్ అయిన తర్వాత ఆడు కులవాడు వాడు ఏం చేయడు, అలాగే మంత్రి అయినా ఏం చేయడు, ఎంపీ అయినా చేయడు, ఎమ్మెల్యే ఏం చేయడు. వాళ్ళ కులానికి మాత్రం కనీసం పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు పేదవాళ్ళు అయితే. ఆ డబ్బులు ఎవరైతే రాజుగారికి డబ్బు ఉంది, రెడ్డి గారికి డబ్బు ఉంది, రండి సార్ కూర్చోండి వాళ్ళు పక్కన కూర్చోడానికి ప్రయత్నం చేస్తారు. ఈ కుల వ్యవస్థ అనేది పోవాలి. అదే వివేకానందరికి మనం ఇచ్చినటువంటి నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను. అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీలు అందరికీ కూడా ఒక సందేశం ఏంటంటే మీ కాలేజీలో కానీ స్కూల్స్ లో కానీ మీరు ఫంక్షన్ చేసినప్పుడు వివేకానంద జీవిత చరిత్ర మీద, వివేకానంద గారి యొక్క బోధనలు సూక్తుల మీద రామకృష్ణ మఠంలో బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ కొని బుక్స్ గిఫ్ట్ గా ఉంటాయి. అంతేగాని మీరేదో ప్లేయింగ్ కార్డ్స్ లేదా క్యారమ్ బోర్డు లేకపోతే మిక్చర్ లేదా వాషింగ్ మిషన్ ఇలాంటివి కాదు ప్రైజులు. వివేకానందుడి యొక్క జీవిత చరిత్ర అందరూ తెలుసుకోవాలి, వివేకానంద సూక్తులు అందరూ తెలుసుకోవాలి. కాబట్టి వివేకానందుడి యొక్క పుస్తకాలు అందరూ కూడా ప్రతి కాలేజీ స్కూల్ కూడా అందరికీ కూడా కొన్ని వాటిలో గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అన్ని కాలేజీలు నేను కోరుతున్నాను. ఈ రోజు జనవరి 12 వివేకానంద జయంతి సందర్భంగా రాజమహేంద్రి కళాశాల విద్యార్థులతో నేను ఇక్కడికి వచ్చి వివేకానంద గారికి నివాళులు సమర్పించడం జరిగింది. మనం చూసినట్లయితే వివేకానంద యొక్క బర్త్డేని మన గవర్నమెంట్ వాళ్ళు నేషనల్ యూత్ డే కింద సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అసలు నేషనల్ యూత్ డే కింద ఎందుకు డిక్లేర్ చేశారు అని అంటే వివేకానంద గారు ఎప్పుడు చెప్పినా సరే యువతే మన దేశానికి పిల్లర్స్ అని చెప్పి ఎప్పుడు చెప్తా ఉండేవారు. అలాగే ఆయన కొటేషన్స్ కూడా చూసినట్లయితే అరైజ్ అండ్ అవెక్ట్, స్టాప్ నాట్ until your goal is reached. అంటే ప్రతి రోజు కూడా మనం కొత్తదనంతో మేల్కొలాలి.
మన గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అయ్యేంత వరకు కూడా ఆయన విశ్రాంతి అనేది తీసుకోకూడదని చెప్పారు. సో అలా యువత పనిచేసినట్లయితే చాలా దేశం భవిష్యత్తు చాలా బాగుంటది. ఎందుకంటే నేటి యువతే రేపు భవిత. సో వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే మన కంట్రీ ఆబ్వియస్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఇండియాలో చూసుకున్నట్టయితే మనకు హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ యూత్ కూడా ఉన్నారు. కానీ రీసెంట్ గా చూసుకున్నట్టయితే మనం ఈ యువత చాలా తప్పుదోవ పడుతుంది. అయితే ఫోన్స్ ద్వారానో లేదంటే డ్రగ్స్ అడిక్ట్ అయిపోవడమో లేదంటే డిఫరెంట్ బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడి సో ఈ యువత అంతా స్పాయిల్ అయిపోతున్నారు. సో మా కాలేజెస్ లో కూడా మా పైన కూడా ఎంతైనా బాధ్యత ఉంది ఈ యువతని కరెక్ట్ వేలో తీసుకువెళ్ళడానికి. అలాగే అన్ని కాలేజెస్ వాళ్ళు అలాగే యూత్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సరైన బాధ్యత తీసుకుని ఈ యువతని తప్పుదోవ పట్టించకుండా వాళ్ళని రైట్ ట్రాక్ లో వెళ్ళినట్టయితే మన దేశ భవిష్యత్తు చాలా బాగుంటది. అలాగే వివేకానంద గారు అనుకున్న ఆశయం ఏదైతే ఉందో నేషనల్ యూత్ డే గా ప్రకటించిన ఈ రోజుకి కూడా సార్థకత దొరుకుతుందని నేను భావిస్తున్నాను. Was a great philosopher and Hindu monk and a great leader in India. He moved his world with his great Vedanta and great yoga in the India. And he was one of the most disciplined student of the Ramakrishna Paramahamsa. He left the world in July 4th, 1902 while meditating. రెడీ వేసేయండి. బాగుంది. డైరెక్ట్ ఏదైనా వాడి దగ్గర లేదు.